ఈరోజు సంఘటన చూస్తే వారం రోజుల కిందట వెంకటగారపల్లి బత్తలపల్లి మండలం ఆ గ్రామంలో వైసీపీ వారికి అక్కడున్న టీడీపీ వారికి ఒక ఘర్షణ జరిగింది. ఆ ఘర్షణకు మూలం ఏంటంటే చిన్న గొడవ జరుపుకున్నారు, మాట అనుకున్నారని పోలీస్ స్టేషన్లకు ఇరువురు గ్రూపుల్ని రమ్మని చెప్పినారు. మా వాళ్ళందరూ కూడా పోలీస్ స్టేషన్కి వచ్చిన పిమ్మట మా పోలీస్ స్టేషన్లోకి వచ్చిన తర్వాత వాళ్ళ మీద బయట ఊరు వ్యక్తులు వచ్చి దాడి చేయడం జరిగింది. దాడి చేస్తే ఎక్కడైనా కానీ ఆ ఊర్లో వాళ్ళ మీద బయట ఊరోళ్ళు వచ్చినప్పుడు ఆ బయట ఊరోళ్ళ మీద ఇంటి మీదకి దాడి అనే కేసు కింద వాళ్ళను అరెస్ట్ చేయాలి. ఆ విధంగా కాకుండా వాళ్ళ ఇంటి మీదకి దాడికి వచ్చినప్పుడు జరిగిన తోపులాటలో ఒకరికి దెబ్బ తగిలిందనే ఉద్దేశంతో మా వాళ్ళను అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టి ఇక్కడ వేరే ఊరు వాళ్ళు అనంతపూర్ నుంచి ఇంకో ఊరు నుంచి మా వాళ్ళ మీదకి వచ్చినారు. వాళ్ళ ఇంటి మీదకి వస్తే అటెంప్ట్ మర్డర్ పెట్టి వాళ్ళను ధర్మవరం సబ్ జైల్లో రిమాండ్కి పంపించడం జరిగింది. వాళ్ళు ధర్మవరం సబ్ జైల్లో రిమాండ్ విషయం నాకు తెలుసుకొని ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు నేను ఎవరైతే ఉన్నారో వాళ్ళను కలవడానికి ములాఖత్ తీసుకోవడం జరిగింది. ఆ ములాఖత్ తీసుకున్న పోయే సందర్భంలో మా లీడరు ఒకతను, ఆ కార్యకర్త ఒకతను కొత్తగా ఎర్టిగా కారు కొన్నాడు. ప్రవీణ్ నాయక్ అని పిల్లోడు. అన్న కొత్త కారు కొన్నా అన్న, నిన్ననే హైదరాబాద్ నుంచి డెలివరీ తీసుకొని వచ్చినా అన్న, మీరు డ్రైవ్ చేయాలన్నా అంటే నేను ఆ కార్ తీసుకొని ముందు డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళాను. నా సొంత కారు, నా డ్రైవరు వీళ్ళు వెనకలు వస్తున్న సందర్భం నేను అట్టిగా కార్ జైలు దగ్గరకి వెళ్తే అది రైట్ సైడ్ ఉంటుంది, నేను లెఫ్ట్ సైడ్ నుంచి వచ్చి యూటర్న్ తీసుకొని దాంట్లోకి సబ్ జైల్లోకి వెళ్ళాలి. నేను నా కార్ తీసుకొని లోపలికి వెళ్ళాను. మిగతా కార్లన్నీ అలౌ చేయరు కాబట్టి అవన్నీ కూడా బయటికి యూటర్న్ తీసుకొని బయట పెట్టే క్రమం చేశారు. ఆ బయట పెట్టే క్రమంలో మా వాళ్ళు యూటర్న్ చేసుకునే సందర్భంలో ముందర నుంచి బస్సు వస్తుంది కాబట్టి ఆ యూటర్న్ దగ్గర ఆ వెహికల్ నిలబడినారు. ఆ వెహికల్ నిలబడితే ఆ వెహికల్కి సంబంధించి కొంతమంది నాన్ లోకల్స్, ఇక్కడ ఉన్న వాళ్ళు కాదు, ఇక్కడ సత్య తరపున వ్యవహారాలు చూస్తారట, వాళ్ళు నానా దుర్భాషలాడి ఆ డ్రైవర్ మీదకి అటాక్ చేయడానికి రావడం జరిగింది. ఆ అటాక్ చేస్తున్న సందర్భంలో ఉన్న వీడియో ఇది. పోలీసులు అక్కడ ఉండి, అతని పేరు ఇక్కడ ఉన్నారు భాష అనే అతను, ఇంకో వాళ్ళను నిలవరించకుండా వాళ్ళను ప్రోత్సహించిన పద్ధతితోనే కనపడుతూ ఉంటుంది. ఆ యూటర్న్ తీసుకునే క్రమంలో అసలు ఎవడన్నా కానీ యూటర్న్ తీసుకోలేదు అన్నప్పుడు హారం కొడితే దానిలోకి ఆ బస్సు పోయిన తర్వాత క్రమేణా క్లియర్ చేస్తారు.
దానిలోకి రప్చర్ చేయాల్సింది ఏందో లేదు. అంతమంది సడన్గా అక్కడ ఎలా ఎందుకు గుమిగూడారో కూడా తెలియదు. సరే వాట్ ఎవర్ ది. సో ఇది జరిగినది. మా డ్రైవర్ మీదకి ఏ విధంగా వస్తున్నారు, నేను ఆ బండ్లో లేను. నేను ఆ ఎట్టిగా బండ్లో నేను ఆల్రెడీ ములాఖాత్ తీసుకొని లోపలికి వెళ్ళాను. నాకు లోపల ఉన్నాను కాబట్టి బయట ఏం జరుగుతుందో తెలియదు. తర్వాత నాకు వీడియో క్లిప్పింగ్స్ మిగతా వాళ్ళందరూ విలేకరులు వీళ్ళందరూ పెట్టిన దాన్ని బట్టి కనపడింది. ఇది అయిపోయిందా? సో ఇది ఈ విధంగా సుమారు 100 మంది ఈ విధంగా ఆయన మీద, మా డ్రైవర్ రామాంజీ మీద పడి హత్యా ప్రయత్నం చేయాలనే ఒక తపనతో చేసినప్పుడు, అతని మీద హత్యా ప్రయత్నం చేసినప్పుడు 100 మంది ఆయన బండి మీద వెహికల్ పెట్టినప్పుడు ముందరికి ఒక వ్యక్తి ఎక్కి దాన్ని బద్దలు కొట్టాలనే ప్రయత్నం చేస్తూ అతని మీదకి దాడికి ప్రయత్నించినప్పుడు అతను ఎటుపోగా పాలుపోక అతను ఏ విధంగా బతకాలి అనే ఉద్దేశంతో వెహికల్ని ముందుకు పోనిచ్చడం జరిగింది. అది మీరు వీడియోలోనే చూపించే నేను మీకు వీడియోలో మీకు క్లియర్గా చూపించిన. అతని మీద ఎంతమంది పన్నారు, అంతకుముందు అతని మీద దాడికి ఏ విధంగా ప్రయత్నం చేసినారు, బండి మీదకి ఎక్కి ప్రాణాలు కాపాడుకోవాలనే ఉద్దేశంతో మా డ్రైవరు అక్కడి నుంచి వెళ్ళిపోయే పరిస్థితి చూసినారు. దాంట్లో దాని మీద ఎక్కి అతని మీద దాడి చేయాలనుకున్న వ్యక్తి కింద పడడం జరిగింది. సో అక్కడ ఎందుకు అంతమంది ఉన్నారో ఏమో, అసలు ఎందుకు ఏ విధంగా గుమ్ముకున్నారు. మేమంతా 5-6 మంది ఉంటాం. హార్డ్గా చూస్తే 5-6 మంది ఉన్నాం, అంతకు మించి ఏమీ ఎక్కువ లేదు. మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.